హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వార్తలు చూద్దాం. 'దిశలో' రిజర్వేషన్‌లకు ముహూర్తం ఫిక్స్ అయిందట. 5 రోజు ఫిబ్రవరి 5 రోజు క్యాబినెట్, 7 నాడు అసెంబ్లీ ఉంటదట. ఏం రిజర్వేషన్‌లు ఇయి? స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్‌లు ఇయ్యాలని హామీ ఇచ్చింది. ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని. ఇక అది ఎటెటో పోతుంది. దానికసలు ముహూర్తం ఫిక్స్ కాట్లా. అది బయటపడట్ల. గడియలు బయటపడట్ల. దానికోసం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి. ఉద్యమం తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ అని ఒకటేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ రేపు ఫిబ్రవరి 2 రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి ఇస్తారట. క్యాబినెట్ సబ్ కమిటీ మళ్ళా క్యాబినెట్‌లో పెట్టిద్దట. ఏది ఫిబ్రవరి 5 రాదు. 5వ తేదీ రోజు. అది క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖు రోజు అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలట. మేము బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఉన్న 23% రిజర్వేషన్‌ని 42% పెంచుకోవడానికి అవకాశం ఇయ్యండి అని కేంద్రానికి పంపిస్తారట. ఇది అయ్యే తతంగం లెక్క కనపడట్లే. ఇది ముహూర్తం ఫిక్స్ కాలే, మనుగాలే ఉట్టిదే ఇది. వాస్తవంగా అయితే అయ్యే అవకాశాలు కనపడట్లే. ఉన్న టెక్నికాలిటీని చూస్తే అయ్యే అవకాశం కనపడట్లే. ఏదో చేస్తన్నట్టు హడావుడి చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు. ఎందుకు లేదు అంటున్నామంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7, 2023న. దాని తర్వాత బీసీ సంఘాలు ఫైట్ చేసే వరకు డెడికేటెడ్ కమిషన్ ఏయలే, దాని గురించి మాట్లాడలే. ఏసిన తర్వాత దానిపైన చురుగ్గా యాక్షన్ చేశారంటే లేదు. అప్పుడప్పుడు లీకులు ఇస్తారు. అయిపాయే, వస్తుంది, పోతుంది. సంక్రాంతికి జనవరిలో ఎన్నికలు, ఫిబ్రవరిలో ఎన్నికలు అయిపోయింది, ఇవి అయిపోయిందని చివరికి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలకి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికలకి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ వచ్చింది అంటే వెంటనే నోటిఫికేషన్ అది కోడ్ అమల్లోకి వద్ది. ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కనీసం క్యాబినెట్ సమావేశం పెట్టాలన్నా గానీ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలా. ఎన్నికల సంఘం అనుమతికి సీఎస్ గారు లెటర్ రాయాలట ఇయాల. ఏమని? క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఫిబ్రవరి 5వ తారీఖు. ఇగో దాంట్లో ఈ ఎజెండా ఉంది. ఈ అంశాలు చర్చిస్తామని. ఇస్తదా ఎన్నికల సంఘం అనుమతి? ఇయ్యదు. ఎందుకు ఇయ్యదు? అంటే ఓటర్లని ప్రభావితం చేసే నిర్ణయాలుంటే కోడ్ అమల్లో ఉంటది కాబట్టి ఇయ్యదు. ఓటర్లని ప్రభావితం చేయని అంశాలైతే మీరు చేసుకోవచ్చు, చర్చించొచ్చు అంటది. ఈ బీసీలకు రిజర్వేషన్లు నిజంగానే పెంచే ఉద్దేశం ఉంటే పెంచాలని మేము చర్చిస్తాం అంటే పెంచడం అంటే బీసీలను ప్రభావితం చేసిద్దిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయం పైన ఎన్నికల సంఘం అనుమతి ఇయ్యదు. ఖతం అయిపాయే. మార్చి 8 వరకు ఏముంది ఏది కోడ్. మళ్ళా మార్చి 27కి మళ్ళా కోడ్ వద్ది. మళ్ళా ఎన్నికలున్నాయి ఎమ్మెల్సీ. ఇక మార్చి 8 వరకు నీకు కోడే ఉన్నాక ఇది అమలయ్యేది ఎప్పుడు? అసెంబ్లీ సమావేశం పెట్టేది ఎప్పుడు? తీర్మానం చేసేది ఎప్పుడు? పంపేది ఎప్పుడు? మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపేది ఎప్పుడు? ఇక మార్చి వన్స్ ఎంటర్ అయింది అంటే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇది కాదు ఇప్పుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోడ్‌లన్నీ అయిపోయి జూన్ తర్వాతన ఎన్నికల్లో వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇక ప్రభుత్వానికి కూడా అదే ఉంది. ఇయన్నీ ఏందంటే ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నారు తప్ప ఏం లేదు. ఎందుకు ఉందంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మొన్న వ్యక్తమైంది. 21 జనవరి 21 నుంచి 24 మధ్యలో గ్రామ సభలు పెడితే ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ కడుపులో ఉన్నదంతా బయటకు గక్కారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతని గక్కారు. ఈ స్థాయిలో ఈ మంటలలో మనం పోతే కాలిపోతాం. ఈ మంట తగ్గియాలంటే రైతు భరోసా ఎయ్యాలి. కొత్త రేషన్ కార్డులు, ఇంధనం మిల్లు, ఆత్మీయ భరోసా ఇట్లాంటివి ఇచ్చి అవసరమైతే ఇంకా మహిళలకు 2500 ఇస్తానన్నాయి. పెన్షన్ పెంచే కార్యక్రమం చేస్తే తప్ప కాదు అని చెప్పి ఒక డెసిషన్‌కొచ్చారు. కాకపోతే అట్లా డైరెక్ట్ చెప్పలేరు కాబట్టి ఇయన్నీ ఇగో చేస్తున్నాం క్యాబినెట్ ఈ యాడ ఎట్లుంటది క్యాబినెటు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక క్యాబినెట్‌లో పెట్టనిస్తే ఎన్నికల సంఘం? ఇక మళ్ళా ఎన్నికల సంఘం ఆపన బీజేపీ ఆపింది, ఎన్నికల సంఘానికి కంప్లెయింట్ చేసింది, లేకపోతే బీఆర్ఎస్ ఆపింది. ఇయన్నీ ఈ కాకమ్మ కథలు తప్ప ఇది అయ్యేది కాదు. ముహూర్తం ఫిక్స్ అయిందంటేనే గానీ ముహూర్తం లేదు, మన లేదు. ఈ ముహూర్తం అయితే అయ్యేది కాదది. స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ 4, 5 రోజుల గ్యాప్‌లో నిర్వహించే యోచన. అసలది ఎప్పుడో తెలవకుండా అన్నీ ఒకసారే విడివిడిగా పక్కన పెడితే అది ఎప్పుడో తెలవట్లే. స్థానికంపై ప్రభుత్వం ఈసీ స్పీడ్ అట. ఎప్పుడు స్పీడ్ పెంచేది? గేట్లు బంద్ చేశాకనా? ఏమన్నా ఉండాలా? ప్రభుత్వం ఈసీ స్పీడ్ పెంచిందట. ఎన్నికల కోడ్ వచ్చి ఆ స్పీడ్ పెంచితే ఏముంటదాడ? గేట్ ఏసి ఉంది. గేట్ తీసుకొని ఎటబోతావు తాళం వేసిన తర్వాత? మీరు పెంచాల్సిన స్పీడ్ ఇప్పుడు కాదు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే స్పీడ్ పెంచాల్సింది. లేదా పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూన్‌లో అయిపోయింది. దాని తర్వాత స్పీడ్ పెంచితే అప్పటికే అయిపోయేది. స్పీడ్ పెంచాల్సినప్పుడు పెంచకుండా
ఇప్పుడు పెంచుతున్నట్టు దాని అర్థమైంది ఏదో స్పీడ్‌కి పోతున్నట్టు, పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, అడ్డంకులు వస్తున్నట్టు చెప్పడం తప్ప ఏం లేదది. రైట్. ముగ్గురు నేతలు ఎక్కడ బీఆర్ఎస్ నిరసనలో కనిపించిన కేటీఆర్, హరీష్ రావు, కవిత. ముగ్గురు నేతలు ఎక్కడున్నారని దిశ పేపరు కేటీఆర్ కనపట్లేదట, హరీష్ రావు లేదు. స్టేట్మెంట్‌లోను, ట్విట్టర్‌లో ఇస్తున్నారు తప్ప బయట కనపట్లే. నిన్న గాంధీ విగ్రహం ముందు నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడ హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు, కవిత కూడా లేదు. మరి ఎటు పోయారు? ఏం కథ? మరి ఏం ఈ లోపట ఏం మాట్లాడుతున్నారు? ఫామ్ హౌస్‌లో కూర్చొని తండ్రితోని మాట్లాడుతున్నా, మామతోని తండ్రితోని తెలవదు గానీ కనపట్టలేదట. ఇది ఒక వార్త. లేడీ ఆఫీసర్లపై ఐఏఎస్ దూషణలట. సెక్రటరియట్‌లో పరుష పదాలతో సీఎంఓకు ఫిర్యాదు యోచనలో ఎంప్లాయీస్. సెక్రటరియట్‌లో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఓ లేడీ ఆఫీసర్‌ను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ మధ్య పరుష పదాలతో దూషించినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో మనస్తాపానికి గురైన మహిళా ఉద్యోగి సహచర ఉద్యోగులకు తన గోడును చెప్పుకొని ఏడ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అందరితో వదిలేయొద్దని నిర్ణయానికి వచ్చిన మహిళా ఉద్యోగులు ముందుగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ సంఘం బాధ్యులకు జరిగిన ఘటన వివరించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత సీఎం అధికారులకు అలాగే సీఎం సలహాదారుడు వేము నరేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సదరు ఐఏఎస్ అధికారి పనితీరుపై మొదటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయట. మరి ఆయనకేం కోపం వచ్చిందో. వాస్తవంగా ఈ తిట్టుడేంది గలీజ్ అలవాటు. అధికారి టు అధికారి, లేడీయా జంట పక్కన పెడితే చిన్న చూపు. కింద అధికారులు అయితే ఎటబడితే అటు తిరిగితే కుదరదు కదా. మహిళ అయినంత మాత్రంలో మహిళని నువ్వు దూషించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంది అంటే కొమ్ములోటి ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్ అయితే. ఇదే మొన్న ఒక లేడీ కలెక్టర్ని కరీంనగర్లో ఒక మంత్రి దూషించిండు అన్నారు. అక్కడ ఐఏఎస్ అయితే ఆ లేడీ కాదా? బాధపడలేదా? కాబట్టి అక్కడ మంత్రి ఐఏఎస్ని దూషించినా, ఐఏఎస్ కింద అధికారులను దూషించినా తప్పే అది. దూషించడం ఎందుకు? మీ సొంత జాగిరా అది. యాజ్ పర్ రూల్ మీరు మాట్లాడాలి. అవసరమైతే తప్పు చేస్తే మేము ఇయ్యాల. ఈ తిట్టడం వ్యక్తిగతంగా బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ ఇది ఒకటి చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. పేట్ల బుర్జు దవాఖానలో కామ పిశాచి ఉన్నట్టు గొయ్యేనే కామ పిశాచి. అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ ఖాన్ అట. ఆయన పేరు షకీల్ హసన్ ఖాన్ లిల్లో ఉన్నాయట. 60 ఏళ్ల వయసులో పెచ్చు మీరుతుందట శారీరక కోరికలు. ఇంకేం పోయే కాలం వచ్చిందో. 60 సంవత్సరాలట. ఇంక రేపు మాపో రిటైర్ అవుతారట. కామ పిశాచి అట. లేడీస్ ఎంప్లాయీస్ కనపడితే కథమే కన్ను వేసిండంటే ఇక లొంగ తీసుకుందాకా వదిలిపెట్టాడట. మరి ఈయన పైన ఎవడు అజమాయిషి లేడా? మళ్ళీ అది ఏం హాస్పిటల్ అది? దవాఖాన ఏమి దవాఖాన అన్నాడు అనుకున్నారు. ప్రసూతి దవాఖాన. అంత మహిళలే వస్తారు ఆడికి. గర్భిణీ స్త్రీలు వచ్చి చెకప్ చేయించుకొని డెలివరీలు చేయించుకునే హాస్పిటల్. మొత్తం మహిళలు వచ్చే హాస్పిటల్. మహిళా ఉద్యోగులే ఎక్కువ ఉంటారు అక్కడ, డాక్టర్లు కానీ వాళ్ళు. ఇక నచ్చితే కథమైనట కన్ను పడదంటే వదిలిపెట్టాడట. రకరకాల వేధింపులు, రకరకాల మెసేజ్లు, రకరకాల చాటింగ్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటాడట. ఆయన సంబంధించి ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలోని అతిపెద్ద మెటర్నిటీ ఆసుపత్రిలో కొలువు వెలగబెడుతున్న సారు మహిళా ఉద్యోగులపై వేధింపులు. ఇప్పటికే 23 మందితో కలిసిండట ఆయన. 23 మంది అట ఆయన సంఖ్య. మళ్ళీ ఆయన కోరిక ఏదో ఉంది చూడు. ఇప్పటికే 23 మందితో కలిసిండు. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలని నా ఆశ అంటుండు. సిల్వర్ జూబ్లీ ఏది పూర్తి చేసుకోవాలంటే కనపడ్డ మహిళలల్లా లొంగ తీసుకుంటారు కాకుండా పెళ్లి చేసుకో అయిపోద్ది కదా. ఒకళ్ళు చేసుకో విడాకులు, ఇంకోళ్ళు చేసుకో అయిపోయా. ఏం బుద్ధి లేని పని ఇది? నువ్వు చేసే కొలువేంది? నువ్వు చేస్తున్న పని ఏంది? వంకర బుద్ధి కాకపోతే ఏంది? ఇప్పటికే 23 మంది మహిళలను లొంగ తీసుకుండట. ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత ఆందోళన ఉంటుంది మహిళలకు అక్కడ ఉద్యోగం చేయాలంటే. వీడిని చూస్తే ఒక రకంగా భూమి కంపించిద్ది. మహిళలకి కాళ్ళ కింద భూమి కంపించిద్ది. ఎందుకంటే వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం పిలుస్తాడో తెలియదు కదా. హోటల్ రూమ్కి రమ్మంటాడట, ఇట్లాంటివి చేస్తాడట. మరి వీనిపైన ఒక అజమాయిషి లేదా? హెల్త్ సెక్రటరీ దృష్టికి పోయిందా లేదా? హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హైర్ అఫీషియల్స్ దృష్టికి పోయిందా లేదు? కానీ ఇప్పటికైనా ఈ వార్తను బేస్ చేసుకుని సెక్రటరీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంటు, హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళు ఇమీడియట్లీ రిమూవ్ చేయాలి అక్కడ నుంచి. సస్పెన్షన్ కాదు, రిమూవ్ చేయాలి. మీరు ఒక లేడీ ఆఫీసర్ని వేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. మొత్తం మహిళల్ని 1 to 1 పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయండి. అడగండి, ఓపెన్ అవుతారు. మళ్ళీ మీరు ఇందులోనే పంచకోళ్ళ కషాయం చేసి అందరిని పిలిచి ఒక జెంట్ ఆఫీసర్ని వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవడు చెప్పరు. ఏ మహిళ చెప్పలేదు. మహిళకి స్త్రీకి జరిగిన అవమానాన్ని స్త్రీకే చెప్పింది. అది కూడా ఒంటరిగా ఉంటేనే చెప్పింది. కాబట్టి అట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసే ముందు ఈయన తొలగించాలి అక్కడ నుంచి. ఈ హసన్ అలీ అనేటువంటి తొలగించాలి అక్కడ నుంచి. తొలగిస్తే తప్ప అక్కడ పరిష్కారం కాదు. ఎంత ఆవేదన. ఎవడన్నా హాస్పిటల్కి వస్తారా ఈ వార్త తెలిసాక?
ఎవరన్నా మహిళలను హాస్పిటల్‌లో చూయించుకోవడానికి పంపిస్తారా? ఇట్లాంటి కామ పిశాచి ఉన్నాక వాడు కోరికట సిల్వర్ జూబ్లీ చేస్తాడట. సిల్వర్ జూబ్లీ చేత్తా బడత పూజ చేయాలి గదిలో పడేసి. బడత పూజ చేసి యాడికాడికి తోలు ఊడిచ్చేటట్టు కొడితే సిల్వర్ జూబ్లీ అయిద్దప్పుడు. ఇదా పద్ధతి? ఆయన షకీల్ ఖాన్ అట మధ్యవర్తితో రాయబారాలు పంపుతుండట. లైంగిక వాంఛ తీర్చాలంటే వార్నింగు, ఆదాబు చేతిలో ఆడియోలు, చాటింగ్ మెసేజ్‌లు కూడా ఉన్నాయట. షకీల్ హసన్ ఖాన్‌పై చర్యలకు మహిళా ఉద్యోగుల డిమాండు. రాష్ట్రంలోని ప్రస్తుత ఆసుపత్రులలో ఇది అతిపెద్దది. పాతపట్నంలో అంటే ఓల్డ్ సిటీలో ఉన్న ఈ దవాఖానలోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొలువు ఎలగబెడుతున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఆ కామపిశాచి వయస్సు ముత్తాత. రేపో మాపో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చొని హాయిగా బతకాల్సిన వ్యక్తి. లేటు వయసులో ఏం పోయే కాలమో వచ్చిందో ఏమో గానీ బిడ్డ, మనవరాలు ఏజ్ ఉన్న స్త్రీలపై మనసు పారేసుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఉన్న పేట్ల బుర్జు వెటర్నిటీ హాస్పిటల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న షకీల్ హసన్ ఖాన్. ఇతగాడు గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో చెడుగా ప్రవర్తిస్తున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పటినుంచో సాగుతుందో తెలవదు కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఆశ్చర్యం కలగమాందు. బిడ్డలను కనేందుకు ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే స్త్రీలు, అమ్మలను కాపాడే పేట్ల బుర్జు దవాఖానలో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. అందులో డ్యూటీ చేసే నర్సులు, డాక్టర్లు, అడ్మిన్ విభాగాల్లో పనిచేసే వారిపై కన్ను పడితే చాలట. డాక్టర్లు కూడా అటు పాపం. నర్సులు, డాక్టర్లు, అడ్మిన్ విభాగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళు ఆడికి పోవటం, ఇక ఇబ్బందులకు గురి చేయటం, రకరకాల వశపరుచుకోవటం, హోటల్ రూమ్‌కి రమ్మంటవట. ఇయన్నీ ఆడియోలు, వీడియోలు కూడా ఉన్నాయట. బెడ్ షేర్ చేసుకుంటూ మనసు పారేసుకుంటాడు. ఏదో ఒక రకంగా తనతో బెడ్ షేర్ చేసుకుంటాడట. హోటల్ రూమ్‌కి పిలిపించుకొని శారీరక కోరిక తీర్చుకోవడమే పని. లక్షల్లో జీతం తీసుకుంటూ తాను చేస్తుంది ఏమీ లేదు. హాస్పిటల్‌లో ఏం పని లేని పెద్దాయన ఎప్పుడూ నీచమైన ఆలోచనే. ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి, ఎక్కడికి పిలిపించుకోవాలి, తద్వారా సంతృప్తి పొందాలన్నది ఆశ. ఇది. ఇయన్నీ జరిగినాయట పాపం. ఇందులో ఒక మహిళ ఏం చేయాలో తెలవని పరిస్థితిలో వానికి లొంగకుండా పోయి పత్రిక వాళ్ళకి సంప్రదించిందట ఆమె పేరు బయట పెట్టకుండా. ఇప్పుడు బయటకొచ్చింది వాడి బండారం. ఇప్పటికైనా హెల్త్ మినిస్ట్రీ, హెల్త్ సెక్రటరీ దీనిపైన చాలా సీరియస్‌గా యాక్షన్ ఉండాలి. ఎందుకంటే 23 మంది మహిళల్ని ఆగం చేసిండంటే మామూలు విషయం కాదు. మళ్ళా వాడి కోరికలున్నాయట. వాడి వయసేంది, వాడు చేస్తున్న పనేంది, ఆ హాస్పిటల్ ఏంది. అది కేవలం మహిళల కోసం పెట్టిన హాస్పిటల్. ప్రసూతి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. ఈ జంట నగరాల్లో ఉన్న చాలా కుటుంబాలు అక్కడికొస్తాయి చూయించుకోవడానికి. నీకు డాక్టర్లు లేరాయే, నర్సులు లేరాయే, అడ్మిన్‌లో పనిచేసేవాళ్ళు లేరాయే, చూయించుకోవటం వచ్చావు. ఎవరు తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నచ్చితే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ హసన్ అలీ ఖాన్‌ని ఆడిని శిక్షించాల. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. నయా ఉస్మానియాకు నేడు శంకుస్థాపనట. ఉస్మానియా ఆసుపత్రి ఉంది గట. కొత్త దానికి శంకుస్థాపన చేస్తారట. ఇయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా ఉంటదట. దానికి సంబంధించిన వ్యూ ఇచ్చారు. నమూనా చిత్రాన్ని ఒకటి రిలీజ్ చేశారు. ఇట్లుండే అవకాశం ఉంటదట. ఇది ఒక వార్త. పంచాయతీ పోరుకు సై. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్. ఏర్పాట్ల దిశగా ఈసీ చకాచక అడుగులు. ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల జాబితాకు ఏర్పాట్లు. పంచాయతీ ఎన్నికలకు సై అట. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ అట. చెవులో పూలు పెడుతుండ్రు జనాలకి. ఎట్టొత్తది ఫిబ్రవరి 2లో? ఆయన డెడికేటెడ్ కమిషన్ రిపోర్టే 2 నాటిస్తాడు. 5వ తారీఖు క్యాబినెట్ పెట్టాలంటే ఈసీ అనుమతి ఇవ్వాలి. క్యాబినెట్లో ఈ అంశం పెట్టాలంటే ఈసీ అనుమతిస్తే ఎన్నికల కోడ్ ఉంటే అది అయ్యేది కాదు. ఇక కథం. ఇవన్నీ గోబెల్స్ అన్నట్టు తప్ప ఏమి లేదు. ఆ కేరళ లిక్కర్ స్కామ్‌లో కవితాట. ఒయోసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర ఉంది. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం. విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిందట కవిత గారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలో జరిగిన దాంట్లో 6 నెలలు జైలుకి పోయిచ్చారు. ఇప్పుడు కాస్త రిలీఫ్ అయ్యి పొలిటికల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు. మళ్ళా నిన్న కేరళలో లిక్కర్ స్కామ్‌లో కూడా కవిత పాత్ర ఉందని అక్కడ విపక్ష నేత సతీశన్ ఆరోపణలు చేసినట్ట ఖండించింది కవిత గారు. ఏందంటే ఒయాసిస్ అనే కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె కీలక పాత్ర పోషించారట. పినరయి విజయన్‌తోని అక్కడ ముఖ్యమంత్రితోని మాట్లాడితే ఆయన ఏం సంప్రదింపులు లేకుండా డైరెక్ట్ ఇచ్చేసిండట. ఏం రూల్స్ లేకుండా ఏకపక్షంగా ఆ నిర్ణయం వాళ్ళకి ఇచ్చిండు. దాని వెనక కేరళ లిక్కర్ స్కామ్ వెనక కవిత పాత్ర ఉందని ఆయన అభియోగం చేస్తే కవిత గారు వెంటనే తీవ్రంగా ఖండించారు. అది తప్పు, అట్లాంటిది ఏమీ లేదని. ఢిల్లీ మాదిరిగానే కేరళలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినారని అసెంబ్లీలో
విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీష్ అన్నారు. ఓహో! అక్కడ అసెంబ్లీలో మాట్లాడిండట ఆయన. విపక్ష నేత మళ్ళా. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. జూన్ 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కాడ్‌లోని యలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతించారు. ఆ అనుమతించడానికి కారణం కవిత చేసిన సంప్రదింపులే అనేది వాళ్ళు చెప్తున్నది. బీజేపీ అభ్యర్థికి మోదీ పాదాభివందనం చేసినట్టు ఢిల్లీ బహిరంగ సభలో సన్నివేశం. మరి ఇదేందో విచిత్రంగా ఉంది. ఆయన వయసు మళ్ళీ 45 సంవత్సరాలే. బీజేపీ అభ్యర్థులను ఢిల్లీ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఒక్కొక్కళ్ళు అనౌన్స్ చేస్తుంటే ఆ అనౌన్స్ అయిన అభ్యర్థులందరూ వచ్చి మోడీ కాళ్ళకు పాదాభివందనం చేసి పోతున్నారు. అందులో భాగంగానే ఈయన కూడా ఈ అభ్యర్థి కూడా రవీందర్ సింగ్ నేగి అట. ఆయనకు పాదాభివందనం చేసిండు మోడీకి. చేయంగానే ఈయన లేచి ఈయన ఆయనకి పాదాభివందనం చేసిండు. మిగతా వాళ్ళు ఎవరికి చేయలేదు. మరి ఏందో దాంట్లో ఉన్న మతలబు. నరేంద్ర మోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి పాదాభివందనం చేయడం ఆకట్టుకుంది. గురువారం గోండాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సన్నివేశం చోటు చేసుకుని సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవ పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రధానికి పరిచయం చేశారు. వారంతా ఆయనకు పాదాభివందనాలు చేశారు. ప్రతాప్ సింగ్ గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ నేగిని పరిచయం చేయబోగా ఆయన కూడా పాదాభివందనం చేశారు. కానీ మోదీ తిరిగి 3 సార్లు ఆయనకు పాదాభివందనం చేసినట. నేగి ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్గా పనిచేస్తున్నట. ఆయనకు వివాదాస్పదుడు అన్న పేరుందట. మరి వివాదాస్పదుడికి ఎందుకు కాళ్ళు మొక్కిండు ఏందో తెలియదు. ఇది ఆయన సంబంధించి బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్, ప్రతాప్గంజ్ నియోజకవర్గం అట. అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు పబ్లిసిటీ కోసం. 7న అసెంబ్లీ కులగండ నివేదికపై ప్రత్యేక చర్చ. ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంహారానికి కులగండ తుది నివేదిక. ఫిబ్రవరి 5న కేబినెట్లో చర్చ. ఇది రిజర్వేషన్ల పెంపు తర్వాతనే స్థానిక ఎన్నికలు అని మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అంటాడు. వాస్తవమే, రిజర్వేషన్ల పెంపు తర్వాతనే ఉండాలి. లేకపోతే మిమ్మల్ని ఊరుకోరు కదా, ఉట్టికిస్తే ఊరుకుంటారు. కానీ అది ఇప్పుడు ఉండదు. అది బాధ ఇప్పుడు. నమస్తే తెలంగాణ చూద్దాం. కాంగ్రెస్ పోలు సెల్ఫ్ గోలట. ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలన ముద్దు. ఆన్లైన్ పోల్లో తేల్చి చెప్పిన జనం అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయిందట. రాష్ట్ర కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్లో పాలనపై రెఫరెండం ఇచ్చారట. దానికంటే ఇట్లా వచ్చిందట. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ పెట్టి పోల్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ అనే వెబ్సైట్ దాని నుంచి పెడితే ఒకటి, ఏ ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, బి ప్రజాపాలన కావాలన్నా అని అడిగారు. అయితే ఫామ్ హౌస్ పాలన కావాలని 67% మంది కోరుకున్నారు. ప్రజాపాలన కావాలని 33% మంది కోరుకున్నట్టు వచ్చింది. ఇది నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోల్ పెట్టారు. తెలంగాణలో ఏ పాలన కావాలి చెప్పండి అని కింద 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి ఫామ్ హౌస్ పాలన, రెండోది ప్రజల వద్దకు పాలన. అంటే అనూహ్యంగా ఫామ్ హౌస్ పాలన కావాలని 67%. ఫామ్ హౌస్ పాలన మీన్స్ కేసీఆర్ పాలన, ప్రజాపాలన మీన్స్ రేవంత్ రెడ్డి పాలన. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే లేదు లేదు, దీన్ని హ్యాక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. హ్యాక్ చేసి వాళ్ళ కార్యకర్తలతో ఈ పోల్లో పాల్గొంటాడు చేశారు. ఇది పబ్లిక్ నుంచి వచ్చిన పోల్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తాన్ని సెల్ఫ్ గోల్ అట కాంగ్రెస్ పోలు అని చెప్పి వీళ్ళు వేశారు. అది హ్యాక్ చేసినట్టే అనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సాక్షి చూద్దాం. స్థానిక పోరుకు రెడీ, రెడీగా లేరు, మన లేదు రెడీ అని వీళ్ళు రాస్తారు. ఆడ ఎవడుండు రెడీగా. సకల అంగులతోనూ ఉస్మానియా ఆట. 26 ఎకరాల 30 సెంట్లలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన డిజైన్లో ఆసుపత్రి భవనానికి నేడు సీఎం శంకుస్థాపన చేస్తారు. మొత్తం 8 బ్లాకులు ఉంటాయట. 26 ఎకరాల 30 గుంటలలో ప్రతిపాదిత నిర్మాణ విస్తీర్ణం 32 లక్షల చదరపు అడుగులు. పడకల సామర్థ్యం 2000. మొత్తం విభాగాలు 30. గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోరు ఓపీ సేవలట. ఆడిటోరియం మొత్తం 750 సీట్ల సామర్థ్యం. మొత్తానికి కొత్త అంగులతోని ఉస్మానియా ఆసుపత్రి వస్తుంది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి హైకోర్టు అడిగింది నిన్న ప్రభుత్వాన్ని. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగింది. అది ఎప్పుడు నిర్వహిస్తారో వాళ్ళకే తెలవట్లే. ఇక హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ స్పీడ్ పెంచారు, అయిపోతుంది, వచ్చింది, పోయిందని పేపర్లో రాస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 3 వారాల్లో పాజిటివ్గా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై
కౌంటర్ రిప్లై ఇచ్చేందుకు పిటిషనర్కు 2 వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో 2023 మార్చిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. మొత్తం 220 సర్పంచ్, 94 ఎంపీటీసీలు, 4 జడ్పీటీసీలు, 5,364 వార్డులు, 344 ఉప సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే ఆయా పంచాయతీలు, వార్డులు ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే నిధులు కోల్పోతాయని ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాలు, రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తేదీని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై 3 వారాల్లో పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వన్నది. ఇది 2023 మార్చిలో వేశారట పిల్లు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలు ఇవి, మొత్తం స్థానిక సంస్థలు కాదు. అంటే వివిధ కారణాలతో సర్పంచులు తొలగించకపోవటమో, లేకపోతే మృతి చెందటమో, లేకపోతే ఖాళీ ఏదో ఒక రూపంలో ఖాళీ ఏర్పడతాయి కదా! వాటికి ఎన్నికల నిర్వహణ లేదు. వార్డు మెంబర్లకి, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండటం వల్ల నిధులు రావట్లేదు. వాటిని ఎప్పుడు నిర్వహిస్తారని ఎప్పుడో మార్చి 2023లో పిటిషన్ వేస్తే మార్చి 2024 అయింది. మార్చి 2025కి వచ్చింది. 2 ఏళ్ళు అయింది. అసలు అసలు మొత్తం పంచాయతీల ఎన్నికలు నిర్వహించడానికి టైం వచ్చింది. ఇప్పుడు చెప్తుంది హైకోర్టు మరి మార్చి 5 లోపు ఏమన్నది. ఈ లోపు అసలు ఎన్నికలే పెడతామని వాళ్ళు అంటున్నారు. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ అవుతుందట. ఫీల్డ్లోనే భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా ఉందట. ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5,82,000 ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా 1,000 ఎకరాల్లో తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు గప్చిప్పుకుంటున్నారు. అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకుంటున్నట్టు గుర్తింపు. భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీస్ చుట్టూ చక్కర్లు. 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డులు సరిచేస్తున్న రెవెన్యూ శాఖ. భూమి లేకుండా కానీ ధరణిలో ఎంట్రీ చేశారు. ఈ ధరణి వల్ల చాలా ఇబ్బందులైనవి. భూమి ఎకరం ఉంటే 2 ఎకరాలు నమోదు చేసుకుంటారు. భూమిని 2 ఎకరాలు ఉన్నోడికి ఎకరం నమోదైద్ది. అంటే అసలు భూమి నిజంగానే భూమి ఫీల్డ్లో ఉండి రికార్డులో ఉండాల్సిన వాడికేం తక్కువ వస్తుంది. భూమి ఫీల్డ్లో లేదు కానీ రికార్డులు ఎక్కువ చేసుకుంటున్నారు. ఈ ఎక్కువ చేసుకోవడం వల్ల వాడికి బ్యాంకు లోన్లు వస్తున్నాయి. ఇదొక భాగం. రైతు బంధు వస్తుంది. ఇది ఒక భాగం. అయితే ఈ ఇంటర్నల్‌గా గ్రామాలలో గొడవలు అవుతున్నాయి. గొడవలు ఏమవుతున్నాయి? భూమి 2 ఎకరం ఉండాల్సిన వాడికి 2 ఎకరాలు ఆన్‌లైన్‌లో నమోదైన తర్వాత వాడు ఫీల్డ్ మీదకి వచ్చి నాది 2 ఎకరాలు నీ దాంట్లో ఉందని పక్కోడితోని గొడవ పెట్టుకుంటాడు, పక్క రైతుతోని. ఇక అది పెద్ద పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, మండల ఆఫీసుల చుట్టూ తిరగటం, సర్వేలు. నిన్ననే నాకు ఒక రైతు చెప్తుండు, నల్గొండ సూర్యాపేట జిల్లాలో. వాళ్ళ పక్క రైతుకి ఎకరం ఉండాల్సింది 2 ఎకరాలు ఎక్కిందట. 2 ఎకరాలు ఎక్కితే ఈయనకు ఉండాల్సిన భూమిలోకి వచ్చి ఈయన బాయిలో నాకు వాటా ఉందంటాడట. ఏందంటే నాకు 2 ఎకరాలు ఉంది రికార్డు అంటాడట. ఇక మరి నువ్వు కొన్నది ఎకరం అయితే 2 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన అంటే అంతే వస్తుంది అని దబాయించే ప్రయత్నం చేస్తాడట. ఇగో ఇది పెద్ద పంచాయతీలు అయితేనే ఊర్లలో. ఇప్పుడు ఎకరం ఉండాల్సిన వాళ్ళకి 2 ఎకరాలు ఎక్కితే వెంటనే రిమూవ్ చేయాలి కదా ధరణి. ఏది సాఫ్ట్వేర్ని బట్టి ఎంఆర్ఓనా మరి ఎవరో ఫీల్డ్ లెవెల్లో పోయి ఆరైనా సర్వే రిపోర్ట్ తెచ్చుకొని ఏది చేయకుండా ఇక వాళ్ళకి జుట్లు ముడిపెట్టి పంచాయతీలు పెట్టే కథ అయింది ఆ ధరణి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ధరణి అనేది ఒక దౌర్భాగ్యమైంది. మేము వస్తే బంగాళాఖాతాలు కలుపుతూనే వాళ్ళు బంగాళాఖాతాలు కలపలా, జుట్లు ముడులు ఇప్పట్లే. వాళ్ళు ఇంకా పెద్దవి చేస్తారా ముళ్ళు. భూభారతి అనేది తెస్తామన్నారు. అది ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి అంటే ఇక అగమ్య గోచరంగా ఉంది దాని కథ కూడా. ఇది మొత్తానికి ఆగమాగం, ఆందోళన, అడివడి ఉంది. మరి దీనికి పరిష్కారం ఎవడు చూపాలి? ఏం కథ? ఇప్పుడు దీనిపైన ఏమైనా కోర్టుకు పోదామా? కోర్టుకు పోతే అది లీగల్ ఇష్యూ అయింది. అది ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే పక్కన రైతు ఎకరం ఉండాల్సింది 2 ఎకరాలు ఎక్కించుకునేవాడు రికార్డులలో. వాడొచ్చి పక్క రైతు అసలు జెన్యూన్‌గా భూమి ఉండాల్సినంత ఉన్నోనికి ఇంకా 4 కుంటలు తగ్గిందట ఆయనకే. తగ్గితే నా భూమి నీ దాంట్లో ఉందని వస్తాడట. బావిలో పొత్తి నువ్వు, నీ బావిలోనే నేను మోటార్ పెట్టుకొని నాది అది అంటాడట. ఇప్పుడు దీనికోసం ఎవరు కోర్టుకు పోవాలి? ఈ తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి? తప్పు చేసేదేమో గవర్నమెంట్ యంత్రాంగంని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు ఈ రకంగా ఉన్నది లేనిది ఎక్కించుకొని పక్క రైతుల్ని, జెన్యూన్‌గా ఉన్న రైతుల్ని ఇబ్బంది పెడితే, జెన్యూన్‌గా ఉన్న రైతు నిజంగానే కోర్టుకు పోవాల్సి వస్తే ఆ డబ్బులు ఎవరు పెట్టాలి? ఆ లాస్ ఎవరు పడాలి? ఈ తిరుగుడేంది? కథ ఏంది? పని వేస్ట్ ఏంది? ఇది ఇయాల రాష్ట్రంలో జరుగుతుంది. 5,82,000 ఎకరాలు ఇప్పటికి కూడా రికార్డులలో ఎక్కువ నమోదైందట. ఫీల్డ్ మీద లేకుండా 5,82,000 ఎకరాలు మొత్తం ధరణి రికార్డులలో 8 లక్షల ఎకరాలు తేడా ఉందట. దాంట్లో 5,82,000 ఎకరాలు 82,000 ఎకరాలు ఇంకా ఉందట.
ఇప్పటికి పరిష్కరించిన భాగం ఇంకా 5,82,000 ఎకరాలంటే 6,00,000 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది. రికార్డులో ఉంటది, భూమి ఉండదు. ఈ రికార్డులో ఉన్నది అంటే వాడు పోయి భూమి మీద గొడవ చేస్తాడు పక్క రైతుతోని. ఇది పంచాయతీ. దీనివల్ల కోర్టులలో కేసులు, పోలీస్ స్టేషన్లలో కేసులు, కొట్టుకోటాలు, గొడవలు పట్టాలు, ఊళ్ళలో గ్రూపులు, వర్గాలు. ఏందయ్యా ధరణి ఎలగబెట్టిందంటే ఇది. ఈ దరిద్రాన్ని ఎలగబెట్టింది దాన్ని మోత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.